నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 6వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషముల వరకు. అయితే తిథి నవమి తిథి ఉదయం 8 గంటల 40 నిమిషాలకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బ నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 12 గంటల 40 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 26 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 24 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషముల వరకు, రాత్రి అంటే మళ్ళా తిరిగి రాత్రి 11 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 58 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషం నుంచి 5 గంటల 3 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 15 నిమిషముల నుంచి 2 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులకు మీరు ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇది కరెక్ట్ టైము. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. అంటే దేనికోసమైనా ప్రయత్నం అప్లై చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. వెంటనే ఆ పని చేసుకోండి. వ్యాపారస్తులకు ఉమ్మడి పెట్టుబడులకు, ఉమ్మడి వ్యాపారానికి ఏదైనా జాయింట్గా చేయాలంటే కూడా ఈరోజు చక్కని అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. దీంతో పాటు ఆరోగ్య ప్రభావం చూసినట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, డాక్టర్ పర్యవేక్షణ కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబాల్లో మధుర సంభాషణ అంటే తీయగా మాట్లాడండి, చక్కగా మాట్లాడండి. మీ మాటను మృదువుగా ఉండేటట్టుగా చూసుకోండి. ఏ మాత్రం తేడా వచ్చినా కుటుంబంలో కల్లోల రేగేటట్టుగా కనబడుతోంది. సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి ఆరాధన చేసుకోండి. శని మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే అన్నిటా సక్సెసే సాధిస్తారు. మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజే వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి, పెట్టుబడులకు లాభాలు వస్తాయి. మీరు ఏదైనా కొత్తగా వ్యాపారంలో పెట్టాలన్నా, ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కగా ఉంది. వెంటనే ఈ రోజు ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశ సంబంధిత సమస్యలు కానీ, లేదా అంటే ఆపరేషన్స్ కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్కువగా రావడము ఇలాంటివి కొంచెం కనబడుతున్నాయి. లంగ్స్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండేటట్టు కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఉత్సాహవంతమైన రోజుగా ఈ రోజు ఉండబోతుంది. మీరు ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వెంటనే విద్యార్థులు ఆ పని చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక విదేశీ పెట్టుబడులు మీకు ఈరోజు ఊరటను కలిగిస్తాయి. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు కానీ, విదేశాల్లో మా యొక్క సంస్థను పెట్టాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు మంచి ముహూర్తము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంతమందికి తీవ్రతరమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు, డిస్కషన్స్ అయితే అవుతూ ఉంటాయి. అవి కొలిక్కైతే అంటే ఒక నిర్ణయానికైతే ఈ రోజు రాలేరు కానీ డిస్కషన్స్ అయితే జరిగే అవకాశం కనబడుతోంది.
మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేయండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి.